సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్న తెల్లటి వాళ్ళ ఛానల్. మై నేమ్ ఇది హేమంత్. మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే అలాగే లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ టెక్నాలజీ మీరు తెలుసుకోవచ్చు. సో అసలు ఈ వీడియోలో ముందుగా మీకు చెప్పబోయేది ఏంటంటే, గ్రూప్ 1 స్క్రీన్ టెస్ట్ ఫలితాలు ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. సో అందరూ చెక్ చేసుకునే ఉంటారు. ఈ వీడియోలో చెప్పబోయేది అంటే మొత్తం ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎంతమందిని ఎంపిక చేశారు గ్రూప్ 1 స్క్రీన్ టెస్ట్ రిజల్ట్స్లో అనేది ఈ వీడియోలో క్లారిటీగా మనం చెప్పుకోవడం అనేది జరుగుతుంది. సో ఏపీపీఎస్సీ రిజల్ట్స్ ఇంకెవరైతే చెక్ చేసుకోవాలని ఉన్నారో గ్రూప్ 1 సర్వీస్ వాళ్ళు, సో మీరు గూగుల్లో టైప్ చేసినట్లయితే ఏపీపీఎస్సీ అని టైప్ చేయండి. ఏపీపీఎస్సీ అని టైప్ చేసినాక ఇక్కడ మనకి ఫస్ట్ ఒకటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పేసి, సో దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయనాక మీకు ఇలా వస్తుంది అనమాట. ఇక్కడ కింద చూసారు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్, ఈ వెబ్సైట్ ఉంది చూసారు, క్లిక్ అని ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు న్యూ ట్యాబ్ ఓపెన్ అయిపోతే ఇలా బ్లూ కలర్లో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఫస్టే ఉండదు మీకు స్క్రీన్ టెస్ట్ రిజల్ట్ క్వాలిఫైడ్ ఫర్ మెయిన్స్ ఆఫ్ గ్రూప్ 1 సర్వీస్ నోటిఫికేషన్ ఆ రిజల్ట్ అని ఉంది. సో దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ హర్ అని ఉంది. దాన్ని క్లిక్ చేసినాక ఇక్కడ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫై గ్రూప్ 1 మెయిన్స్ నోటిఫికేషన్ ఉంది. లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అపియర్డ్ గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ విత్ మార్క్స్ నోటిఫికేషన్ అని ఉంది. సో లిస్ట్ ఆఫ్ రిజెక్షన్ గ్రూప్ 1 సర్వీస్, ఎవరైతే రిజెక్షన్ చేస్తారో వాళ్ళ నోటిఫికేషన్ త్రాడ్ అనమాట. మార్క్స్ గ్రూప్ స్క్రీనింగ్ టెస్ట్ మార్క్స్ అనేది రెండో దాంట్లో ఉంది. నెక్స్ట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ గ్రూప్ 1 మెయిన్స్ నోటిఫికేషన్ అనమాట. సో ఇదనమాట. అసలు విషయానికి వస్తే మనం ఇప్పుడు ఏపీ గ్రూప్ స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాలు ఆల్రెడీ రిలీజ్ అయ్యి అందరు చెక్ చేసుకొని ఉంటారు. ఇంకా ఎవరైతే చెక్ చేసుకుంటే ఈ ప్రాసెస్ చేయండి, చెక్ చేసుకోండి. ఇంకా ఏపీపీఎస్సీ అధికారి వెబ్సైట్లో ఈ ఫలితాల నుంచి మొత్తం 79 పోస్టులు అనేది గ్రూప్ 1 సర్వీస్ రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో స్క్రీనింగ్ టెస్ట్ 1 ఎంపిక చేసిన వాళ్ళు ఎంతమంది అంటే 3900 మందిని ఎంపిక చేశారు. ప్రస్తుతం స్క్రీనింగ్ టెస్ట్ ఎంపిక అయ్యే వారికి ఆగస్టులో మెయిన్స్ నిర్వహించినట్లు అధికారులు తెలిపారనమాట. ఎవరైతే ఈ గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ క్వాలిఫై అయ్యారో వాళ్ళలో మళ్ళీ మెయిన్స్ నిర్వహించినట్లు, ఆగస్టులో మెయిన్స్ ఎగ్జామ్ నిర్వహించినట్లు తెలియచేశారనమాట. ఈ గ్రూప్ 1 స్క్రీనింగ్ టెస్ట్ ఫలితాల గురించి తెలుసుకున్నాం కదా. సో ఇదనమాట. ఈ 3900 మందిలో 79 పోస్టులు సెలెక్ట్ చేయనున్నారు. చూసినట్లయితే గ్రూప్ 1 సర్వీస్కి కూడా కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. 79 అంటే 3900 అంటే చాలా వేరియేషన్ ఉంది. మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్లో ఆగస్టులో జరగనుంది. ఆ రిజల్ట్స్ కూడా వచ్చినట్లయితే ఎంతమందికి పోస్ట్ 79 మంది, 3900 నుంచి 79 క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి వాళ్ళ 79 మందికి పోస్టులు ఇవ్వడం అనేది జరుగుతుంది. అదనమాట. ఆగస్టులో ఎగ్జామ్ జరుగుతుంది. అందరికీ ఆల్ ద బెస్ట్ అనమాట. హాల్ టికెట్స్ కూడా మీరు ఏపీపీఎస్సీ సైట్లో చూసుకోవచ్చు. ఇదనమాట గ్రూప్ 1 సర్వీస్ రిజల్ట్స్ గురించి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, వీళ్ళందరూ షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు నెట్ వాల్ ఛానల్.